మతం మేము ఎప్పటి నుంచో చెప్పే ఒక అతి ముఖ్యమైన అంశం. మతం, రాజకీయం ఈ రెండు కూడా కలపకూడదు. ఎవరు కలపకూడదు? ఓటేసే ఓటరు కలపకూడదు, కలిపి చూడకూడదు. అట్ ద సేమ్ టైం ఈ మతం పాటిస్తున్న పూజారులు కావచ్చు, ముల్లాలు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, వీళ్ళు రాజకీయాన్ని మిక్స్ చేయకూడదు. రాజకీయ నాయకులు ఈ మతాన్ని మిక్స్ చేయకూడదు. ఇప్పుడు సనాతన ధర్మం అనో, జీసస్ క్రైస్ట్ అనో, లేకపోతే అల్లా అనో, ఇస్లాం అనో, ఇట్లా వీళ్ళు కూడా రాజకీయ నాయకులు దీని గురించి మాట. ఎందుకంటే రాజకీయం అనేది ప్రజా జీవితం. ప్రజలకి ఏదైనా చేయటమో, ప్రజల సంక్షేమమో, ప్రజల అభివృద్ధో దీని మీద నడిచే ఒక వ్యవస్థ. మతం అలా కాదు. మతం అనేది నమ్మకం మీద, భక్తి మీద, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు ఎప్పుడైతే మిక్స్ చేస్తారో దట్ ఈస్ అ వెరీ డేంజరస్ కాంబినేషన్. ఎందుకంటే వీడి రాజకీయ పదవులు సర్వైవ్ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడల్లా మతాన్ని వాడేస్తాడు. మన మతం ప్రమాదంలో పడింది అంటాడు. ఇటు కూడా అంతే. వీడు ఈ పొజిషన్ని కోల్పోతున్నాడు అన్నప్పుడు నాకు పదవి కావాలంటాడు. లేకపోతే వీడికి డబ్బులు కావాలనుకున్నప్పుడు, వీడు ఎదగాలనుకున్నప్పుడు, అక్రమంగా ఎదగాలనుకున్నప్పుడు వీడు ఈ మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాల్లోకి పోతాడు. మనం ఎంతోమంది మతాలకు సంబంధించిన, అంటే ఎంతోమంది పీఠాలకు సంబంధించిన వ్యక్తులు మత ప్రచారం చేయకుండా రాజకీయ ప్రచారాల్లోకి రావటం చూసుంటాం. అట్లానే పాస్టర్స్ రాజకీయ ప్రచారానికి రావటం చూసుంటాం. ముల్లాలు రాజకీయ ప్రచారానికి రావటం చూసుంటాం. ఆ రోజే ప్రజలు కనుక వాళ్ళని అడుగుంటే, నువ్వు ముల్లావి, నీకు అల్లాతో పని, నీకేంటి రాజకీయాలకు సంబంధం అని చెప్పని, మేము నమ్ముతున్న అల్లా అని మమ్మల్ని ఓటేయమని చెప్పని ఈ పార్టీకి ఎందుకు నువ్వు చెప్తున్నావు అని ఆ రోజు వాళ్ళని అడుగుంటే, పూజారు వచ్చి వీళ్ళకే ఓటేయండి, ఇతను మన సనాతన ధర్మం కాపాడతాడు కాబట్టి మన హిందువులందరూ వీడికే ఓటేయండి అని చెప్పినప్పుడు, నాకు ధర్మానికిను ఈ రాజకీయాలకి ఏంట్రా సంబంధం? మా భక్తి మాది, మా దేవుడు మాకు సంబంధం, రాజకీయానికి ఏంటి సంబంధం అని అడుగుంటే, సేమ్ పాస్టర్లు ఎలక్షన్ల టైంలో చర్చల్లో వాళ్ళకు ఓటేయండి, వీళ్ళకి ఓటేయండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న క్రైస్తవులందరూ లేచి, మేము ఎవడకు ఓట చేస్తే నీకెందుకు, నువ్వు తీసుకునే దశంభాగం నువ్వు తీసుకో అని అనుంటే ఈరోజు రాజకీయాలు ఇంత చిల్లరగా మారుండవు. ఈ ఉపోద్ఘాతానికి కారణం, కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, అంటే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని ఒక పాస్టర్, గోదావరి జిల్లాలకు సంబంధించిన ఒక పాస్టర్, అతను నరుకుతా అని అన్నాడు. అది అతని చర్చ్లో మాట్లాడుతున్న మాటలు మైక్లో వినిపించినాయి. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ, ఆడవాళ్ళ హక్కుల గురించి, వాటి గురించి మాట్లాడుతూ అతను నరుకుతా అన్నాడు. అతను తర్వాత ఇష్యూ పెద్దదైన తర్వాత అతను, నా ఉద్దేశం అది కాదు, నేను క్షమాపణలు చెప్తాను, నేను సనాతన ధర్మం గురించి మాట్లాడాను, వీటి గురించి, మానవ స్త్రీల హక్కుల గురించి మాట్లాడాను ఎంత చెప్పుకొచ్చాడు. కానీ ఆ క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్, ఆ వర్బల్ అబ్యూస్ ఈజ్ ఎ వర్బల్ అబ్యూస్. మేము ప్రశ్న తరపు నుంచి ఇలాంటి మాటల్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు. అసలు పాస్టర్లకేంటి రాజకీయంతో సంబంధం? పాస్టర్లకేంటి రాజకీయంతో సంబంధం? ఒకవైపు మైనారిటీల హక్కుల కోసం, క్రిస్టియన్ల హక్కుల కోసం, ముస్లింల హక్కుల కోసం, సిక్కుల కోసం, బౌద్ధుల కోసం, జైనుల కోసం, హేతువాదుల కోసం, నాస్తికుల కోసం కొన్ని పార్టీలందరూ కూడా ఒక ఉన్మాదపు పార్టీ అయిన భారతీయ జనతా పార్టీతో మతాన్ని ఉపయోగించుకొని, మతం పేరున్న ప్రాతిపదికన ఓట్లు సంపాదించి, అదే మతం ప్రమాదంలో పడిపోయిందని అబద్ధాలు చెప్పి హిందువుల్ని మోసం చేసి, స్కాములు చేసి, సిస్టంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ని, సిబిఐని, ఈడీని, ఐటీని, అన్ని డిపార్ట్మెంట్స్ని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకున్న ఒక మొనార్కిక్ గవర్నమెంట్ని, ఒక ఆటోక్రటిక్ గవర్నమెంట్ని, ఒక డిక్టేటర్ని ఎదిరిస్తుంటే ఎవరి కోసం? మైనారిటీల హక్కుల కోసం.
క్రైస్తవుల కోసం, ముస్లిమ్స్ కోసం, మిగతా అన్ని మైనారిటీల కోసం, అందరు మైనారిటీల కోసం పోరాడుతుంటే ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఏంటి అంటున్నా నేను. ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఏంటి? ఎవడడిగాడు మిమ్మల్ని సనాతన ధర్మం? అసలు క్రిస్టియానిటీకి సనాతన ధర్మానికి ఏంటి సంబంధం? సిగ్గుండక్కర్లా మాట్లాడేటప్పుడు ఈ విగ్రహారాధన చేయకూడదు అంటే ట్రిగర్ చేయాలి మనం ఎదుటోడిని ట్రిగర్ చేయాలా. ట్రిగర్ చేసి వాడేమన్నా అనగానే మళ్ళీ ఏడవాలి మనం. ఎందుకు ఈ దిక్కుమాలిన పుట్టాకోరు మాటలు ఎందుకు అంటున్నా నేను? ఏం పవన్ కళ్యాణ్ పొడిచేస్తారా, నరికేస్తారా? అరే, ఒకవైపు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేస్తే తాట తీస్తా, తోలు తీస్తా, నరుకుతా, పిసుకుతా, కొరుకుతా అని మాట్లాడుతున్నాడని చెప్పని పొద్దున్న లెగిసినప్పటి నుంచి అలాంటి వ్యక్తిని ఎదిరించి కేసుల మీద తెప్పించుకున్నా సరే ఎక్కడా కూడా జంకకుండా, తడబడకుండా నిలబడి చాలా బలంగా కూర్చోపెట్టి ఎదిరిస్తుంటే అదే స్టేట్మెంట్స్ మీరు మాట్లాడితే మీరేమన్నా ఎక్కువ అడ్డమా? నేను ఎప్పుడు కూడా హిందూ మతంలో ఉన్న అందరి గురించి కాదు, కేవలం ఒక సెక్షన్ ఆఫ్ హిందూ కమ్యూనిటీలో ఈ హిందుత్వ ఐడియాలజీ, ఈ సవార్కరు, ఈ గోల్వాల్కరు, వీళ్ళు హెగ్దేవర్ తీసుకొచ్చిన ఈ ఐడియాలజీ మీద మేము యుద్ధం చేస్తూ ఉంటాం, హిందూ మతం మీద కాదు. ఎందుకంటే అది మతోన్మాదాన్ని పిల్లల్లో చొప్పిస్తుంది అని మేము ఒకవైపు పోరాడుతుంటే ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఏంటంటున్నా. ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్కిను వీళ్ళు లేస్తే గోలీ మారో సాలోంకో అని మాట్లాడే స్టేట్మెంట్స్కిను పవన్ కళ్యాణ్ నరుకుతున్న స్టేట్మెంట్ ఏంటి తేడా? మీరు ఉన్మాదులే కదా, మీరు మతోన్మాదులే కదా. నేను అందుకే అనేది, ఒక హేతువాదిగా, ఒక నాస్తికుడిగా నాకు మతం మీద నమ్మకం లేకపోవచ్చు, కానీ మతం నమ్ముతున్న వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము గౌరవిస్తాము. కానీ ఈ మతం పేరు చెప్పుకొని ఆ ఒక సెక్షన్ ఆఫ్, ఒక నామినల్ పర్సంటేజ్ ఆఫ్ ఈ సెక్టేరియనిస్ట్ గ్రూప్ ఒకటి ఏదైతే ఉంటుందో, ఇట్లాంటి లుచ్చాలకు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. వాడెవడైనా సరే, హిందువైనా, క్రిస్టియన్, ముస్లిం అయినా సరే, ఎవడైనా సరే. అరే, పొద్దున్న లెగిస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, అతను తప్పు మాట్లాడుతున్నాడు, మీరేం మాట్లాడుతున్నారు, మీరేదే మాట్లాడుతున్నారు, అప్పుడు మీరు కూడా తప్పే కదా. నరకండి. ఏంటది? ఒక రాజ్యాంగబద్ధమైన దేశంలో ఉన్నప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ స్టేట్. మీకు ఏదైనా పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత ఉంటే కేసులు ఫైల్ చేసుకోండి. ఆ దమ్ము లేదు, మళ్ళీ ఆ దమ్ము లేదు. 4 గోడల మధ్యలో మైక్ ఉంది, 4 ఆడపిల్లలు కూర్చున్నారు, ఇష్టం వచ్చినట్టు పెకల్టమే. నిన్నగాక మొన్న ఒక వీడియో చూశాను. అతను ఎవరో అంటున్నాడు, ఏంటది, ప్రకాశం జిల్లా ఎవరిది? క్రైస్తవులది. గుంటూరు జిల్లా ఎవరిది? క్రైస్తవులది. ఆహా, క్రైస్తవులదా? నాకు తెలియదు. మరి గుంటూరు జిల్లా మనుషులది అనుకుంటున్నా నేను, క్రైస్తవులది హిందువులది అనుకోవట్లే. మరి మీరు మనుషులు కాదా? ప్రకాశం జిల్లా క్రైస్తవులది. ఛా, ఆహా, మరి బయటకు వచ్చి చెప్పండి కదా, మేము హిందువులం కాదు, మేము క్రైస్తవులు అని చెప్పండి కదా. సర్టిఫికెట్లో మార్పించుకోండి కదా, మేము హిందువులం కాదు, క్రైస్తవులు మార్పించుకోండి కదా. క్రైస్తవులది మేము మనుషులు అనుకుంటున్నాం. ప్రకాశం జిల్లా, మన గుంటూరు జిల్లా క్రైస్తవులది అనుకోలే. మరి ఏంటి దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఏంటి? ఈ కాదా ఎదుటి వ్యక్తుల్లో ట్రిగర్ చేసే పాయింట్స్? ఎదుటి వ్యక్తుల్ని మెల్లిగా మీరంటే, మీ మతం అంటే, అరే వీళ్ళు మా ప్రసాదాలు తినరు, వీళ్ళు విగ్రహారాధన అని చెప్పని మనల్ని తక్కువగా చేస్తారు. మీరు కాదా విగ్రహారాధన అనే మాటను తీసుకొని వచ్చి ఊరికి అవసరం లేకపోయినా మీ చర్చిల్లో హిందువుల్ని ట్రిగర్ చేసి మాట్లాడింది? ఇట్లాంటి దిక్కుమాలిన పాస్టర్ల నాకొడుకులు కాదా మాట్లాడింది? ప్రసాదం తినకూడదని ఉందా? ప్రసాదం తినకూడదని నాతో మాట్లాడిన చాలామంది పాస్టర్లు ప్రసాదం తినకూడదు ఎక్కడ లేదండి, ఎవడు చెప్పాడో కానీ అని చెప్పని చాలామంది మాట్లాడారు. మీరు వాళ్ళ మతాచారాలను కించపరుస్తారు.
వాళ్ళు మాట్లాడిన భాష మీరు మాట్లాడతారు, మీరు శుద్ధపోసాలి. మళ్ళీ వాళ్ళు దాడి చేస్తే మాత్రం మళ్ళీ మమ్మల్ని కొట్టేస్తున్నారు అంటారు. హ్యావ్ సమ్ షేమ్. మరి క్రైస్తవ సమాజం ఎందుకు మాట్లాడట్లేదు ఇట్లాంటి పాస్టర్ల గురించి? బయటకు వచ్చి వాడేం మాట్లాడాడు, తప్పు మాట్లాడాడు, ఎందుకు ఖండించట్లా? క్రైస్తవ సమాజంలో పెద్దలు ఎవరైతే ఉంటే వాళ్ళు బయటకు వచ్చి ఏమంటే ఇతను మాట్లాడింది తప్పు. పవన్ కళ్యాణ్ అతను హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అతను ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, నరుకుతారు అన్నప్పుడు ఇప్పుడు లోపలేస్తూ నలుపుతారులే బాగా. బయటకు వచ్చి ఎందుకు మాట్లాడట్లా క్రైస్తవ సమాజం? వాయ్ ఎందుకు మాట్లాడరు? బైరి నరేష్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు అతన్ని మాటలను ఖండించింది మేము, అతని మీద దాడి జరిగినప్పుడు ఖండించింది మేము, క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతుంటే ఖండిస్తుంది మేము. మీరే ఇట్లాంటి బుక్క పక్కీరి మాటలు మాట్లాడితే మళ్ళీ వస్తుంది ఆ బుక్క పక్కీర్ అనే పదం. ఐఎమ్ వెరీ సారీ, దట్ ఈజ్ అ స్లర్ అంట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఐఎమ్ టేకింగ్ బ్యాక్ మై వర్డ్ ఫర్ యూజింగ్ దట్ వర్డ్. ఆల్రైట్, ప్రశ్న తరపు నుంచి ఇట్లాంటి ఉన్మాదపు కామెంటులు చేసే ఎవడైనా సరే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే కాదు, ఎవరి మీదైనా సరే, అది ఎవరినైనా సరే, నరుకుతాం, పొడుస్తాం, కొరుకుతాం, తినేస్తాం, నవిలేస్తాం, ఊసేస్తామంటే ఖచ్చితంగా నిర్ద్వందంగా వాడు ఎవడైనా సరే, పాస్టర్ అయినా గన్నాయి గాడైనా సరే, ప్రశ్న తరపు నుంచి ఖండిస్తాం. వాడిని లోపలెయ్యాలా, లోపలేసి నలగొట్టాలా? ఏంటిది? ప్రజల్లో వైషమ్యాలు రెచ్చగొట్టే స్పీచ్లు ఎందుకు? వైషమ్యాలు రెచ్చగొట్టి హిందువులకి క్రిస్టియన్స్ అంటే పడకుండా చేసి, క్రిస్టియన్స్కి హిందువులు అంటే పడకుండా చేసి ఆ స్పీచ్ వింటున్న ఎవరో చిన్నపిల్లలు ఉంటారు ఆ చర్చిలో. అంటే మీరు ఆ చిన్నపిల్లల మైండ్లో ఏం చూపిస్తున్నారు? హిందువులు అంటే మనకు శత్రువులు అని చూపిస్తున్నారా? సనాతన ధర్మంలో ఆడపిల్లల మీద వివక్ష నీకెందుకే ఆ బొక్కగాడివి? నీ చర్చిలో నువ్వు ఎందుకు చెప్తున్నా? నీ చర్చిలో నీకేంటి సంబంధం? ఒకవైపు రాధా మనోహర్ దాస్ గారిని రోడ్డు మీద చెప్పు తీసుకొని ఎప్పుడు కొడతామా అని చూస్తూ ఉంటారు కొంతమంది. నాకు కనబడితే నేనే కొడతానా అండి, జైలుకి వెళ్ళినా పర్లా. ఎందుకు? వాడు ముస్లింని, ఇస్లాంని, మొహమ్మద్ ప్రాఫిట్ గురించి తప్పుగా మాట్లాడతాడు, ఎడారి మతాలు అంటాడు, జీసస్ క్రైస్ట్ని ఇష్టం వచ్చినట్టు తిడతాడు, వాడు వీడు అని హిందువులు, క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, వాళ్ళ నమ్మే దేవుళ్ళని తిడతాడు. వాడి మతాన్ని ప్రీతి చేసుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడతాడు కాబట్టేగా వాడు తప్పుడు మనిషి అని మాట్లాడేది. మరి మీరేం చేస్తున్నారు? మీ మతం గురించి మీరు మాట్లాడుకుంటూ సనాతన ధర్మం లేదు నీకెందుకు? చిన్నపిల్లలు ఉంటారు చర్చ్లో, ఏం చెప్పాలా? హిందూ మతం ఉంది, మా ఇంట్లో ఎవరు చెప్పలేదు అట్లాగా. మా ఇంట్లో క్రైస్తవ్యం పాటించిన వాళ్ళు ఉన్నా, హిందూ మతం పాటించిన వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతని దేవుడు అన్నారే కానీ వాడి దేవుడు కాదు, వీడి దేవుడు కాదు అనలా. మేము చదువుకున్న స్కూల్స్లో కూడా ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ దేవుడిని కూడా అరే ఏంటిది? చిన్నపిల్లలకి పరమతాన్ని గౌరవించడం నేర్పాలి కానీ చర్చెస్లో నరుకుతాం, ప్రసాదాలు తినకూడదు. క్రైస్తవ సమాజం కూడా దయచేసి బయటకు వచ్చి ఇట్లాంటి మాటలను ఖండించకపోతే మీరు చరిత్రలో ఇట్లాంటి వాటిల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళుగా మీరు కూడా మిగిలిపోతారు. And finally, we definitely condemn these kind of imbeciles and their statements. Thank you so much.